గా ఇప్పుడు ఏదైతే బలగం సినిమా తెలంగాణ నేటివిటీతో తీశారు, ఇదే రెస్పాన్సిబిలిటీ. తెలంగాణలో మంచి రెస్పాన్స్ ఉంది, ఆంధ్రాలో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. కాకపోతే ఆంధ్రాకి విషయానికి వచ్చేస్తే ఆంధ్రాలో ఈ నేటివిటీని అంతా వాళ్ళు తీసుకున్నారా? మిమ్మల్ని మీరు కనిపించినప్పుడు మాట్లాడడం కానీ, మీరు చాలా బాగా చేశారు ఆంధ్ర సైడ్ నుంచి కానీ ఏమైనా అనిపించింది మీకు? ఇప్పుడు క్వశ్చన్ మీరు అడగడమే రాంగ్ క్వశ్చన్. ఇదే తెలంగాణ నేటివిటీ ఇదని కదా, ఓన్లీ తెలంగాణ యాస. తెలంగాణ యాస ఇది హిందూ సంప్రదాయానికి సంబంధించింది. కాకపోతే ఇక్కడ వద్దులు అంటాడు, అక్కడ రోజులు అంటారు. ఫస్ట్ పెండం పెట్ట కానించి 11 రోజులు అనేది హిందూ సంప్రదాయంలో ప్రతి ఇళ్లలో జరిగేది ఇది. కాకపోతే అక్కడ ఇదివరకు మనకేంటి అక్కడ ఆంధ్రగాస్ ఏంటంటే ఈ రాత్రిపూట శవాన్ని పెట్టుకున్నప్పుడు పొద్దున్నే వచ్చి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు శవం దగ్గర కూర్చొని బయట మాట్లాడుకుంటాం, పక్కన మాట్లాడుకుంటూ ఉంటది. కానీ తెలంగాణలో ఒగ్గు కథ అని పెట్టి ఎవరు నిద్రపోకుండా ఇళ్లలో వాళ్ళందరూ అంటే పల్లెటూరులో ఇవన్నీ వచ్చి, ఇప్పుడు సిటీలో ఇప్పుడు ఒగ్గు కథ పెడతా అంటే వాళ్ళు ఒప్పుకోరు, ఏంద్రా ఇల్లు అన్నట్టు అనుకుంటారు. పల్లెటూరులో ఏంటంటే అందరూ కలిసి ఆప్యాయంగా ఉంటారు కాబట్టి, పలానా ఆయన చనిపోయాడంటే తెల్లవారులు ఉంటారు కాబట్టి వాళ్ళు మేలుకోవటం కోసం వాళ్ళ గురించి కుటుంబం గురించి గొప్ప చెప్పాను. ఒగ్గు కథ ఒకటి ఉందంట, అది నేను ఇది ఇక్కడే చూశాను, అది తెలంగాణలో. సో నిజంగా గ్రేట్ కదా. అందువలన అది ఒక్కటే తప్ప ఇది తెలంగాణ సంస్కృతి ఇదని కానీ నేను అనుకోను. ఎందుకంటే కొన్ని చిన్న తేడాలు ఉంటాయి, యాసటగా తేడా ఉందో అలాగే కొన్ని తేడా ఉంటాయి. కానీ ఏదైనా కూడా సినిమా కంటెంట్ ఏంటంటే పెద్ద మనిషి చనిపోయినా ఆయన ఆత్మ శాంతి కలగాలి అనేది ప్రతి ఇంట్లో అనుకుంటారు. కొన్ని ఇళ్లలో కూడా ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. చనిపోయిన కాడి నుంచి ఈ దినం అయ్యేసరికి గొడవలు, అది ఆంధ్రానా ఇదని కదమ్మా, ప్రతి మనిషి అన్నోడి ఇళ్లలో కొన్ని అప్పుడు జరుగుతాయి. అంటే అందరు జరగాలని కాదు, జరుగుతూ ఉంటాయి. అలా జరిగిన దాని కథ ఇది. అంతే, అప్పుడైనా కలిసి ఉండంటారా వాళ్ళ ఆత్మ శాంతించుదని ఒక చిన్న కాకుల ద్వారా అని చెప్పించడం అనేది అది నిజంగా గ్రేట్ కదా. ఎవరికి రాని ఆలోచన, అవును, అది అంతే తప్ప తేడా ఏం లేదు.